శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యమవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా రోజుల్లోనే 100% పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామయ్య. సెల్ నంబర్ 8344181111. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా అమావాస్య తర్వాత సింహరాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. సింహరాశి వారు ఈ 4 విషయాల్లో శుభవార్తలు వినబోతున్నారు. సింహరాశి వారికి అదృష్టం వరించబోతోంది. అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. సింహరాశి వారికి ఈ విషయంలో ప్రమాదం వాటిల్లబోతోంది. సింహరాశి వారికి రానున్న శుభ ఫలితాలేమిటి, వారి జీవితంలో పొంచి ఉన్న ప్రమాదం గురించి, అదేవిధంగా మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం సింహరాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, సింహరాశి వారు ఇతరుల కుయుక్తులకు లొంగరు. ఎత్తుకు పై ఎత్తు వేయటంలో వీరు నేర్పరులు. సింహరాశి వారు ఎప్పుడూ కూడా ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలని ప్రయత్నిస్తారు. ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించినట్లయితే ఆ పని పూర్తయ్యేంత వరకు ఎటువంటి విశ్రాంతి లేకుండా నిరంతరం శ్రమించి పనిని పూర్తి చేస్తారు. అదేవిధంగా వీరి యొక్క తెలివితేటల ద్వారా ఇతరులను ఆకర్షించుకుంటూ ఉంటారు. తాము చేయాలనుకుంటున్న పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేయగల నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. సింహరాశి వారు అలంకార ప్రియులని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. వీరెప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని పెంచుకోవటానికి ఆసక్తి చూపిస్తారు. ఇతరులు తమ అందం గురించి పొగడాలని, ఇతరులు తమ గురించి ఎప్పుడూ మాట్లాడుకోవాలని ఎక్కువగా భావిస్తారు. అంతేకాకుండా వీరి అలంకారం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. సింహరాశి వారు అలంకార ప్రియులతో పాటుగా సంగీత ప్రియులు కూడా. సంగీతాన్ని కూడా ఆస్వాదించడం వీరికి ఎంతో ఇష్టం. ఎక్కువగా సంతోషం కలిగినప్పుడు లేదా ఏదైనా బాధ కలిగినప్పుడు సంగీతం వినడం ద్వారా వీరి యొక్క మూడ్ అనేది మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సింహరాశి వారు మంచి నేర్పరితనం కలిగి మాట చురుకుతనంతో ఇతరులను ఆకట్టుకుంటారు. అమావాస్య తర్వాత సింహరాశి వారు విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థికపరమైన విషయాలలో శుభవార్తలు వినబోతున్నారు. ఈ 4 రంగాలలో మీకు అదృష్టం వరించబోతోంది. సింహరాశి వారు అమావాస్య తర్వాత మీ జీవితంలో ఎన్నడూ చూడని మార్పులు చూడబోతున్నారు. ఎంతో కాలంగా విదేశీ చదువుల కోసం ఎదురు చూస్తున్న సింహరాశి వారికి అమావాస్య తర్వాత మంచి రోజులు రాబోతున్నాయి. మీకు విదేశీ యానం వరించబోతోంది. పై చదువులకు విదేశాలకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి. కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఉన్నత స్థాయిలో మార్కులు సాధించి అనుకున్న సీట్లు కైవసం చేసుకోగలుగుతారు. సింహరాశి వారు ఈ సమయంలో మీ యొక్క ఆసక్తి మొత్తం చదువు పట్ల పెట్టినట్లయితే అనుకున్న విజయాలను సాధిస్తారు. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఉపయోగించుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం మీదవుతుంది. వైద్య రంగంలో ఉండే విద్యార్థులు బాగా రాణిస్తారు. ఎవరైతే సింహరాశి వారు మెడిసిన్, ఫార్మాకి సంబంధించిన చదువులు అభ్యసించాలి అనుకునే వారికి ఈ సమయంలో అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క కలలు నెరవేరుతాయి. అంతేకాకుండా వైద్యానికి సంబంధించిన కోర్సుల్లో, అదేవిధంగా ఉద్యోగాలలో మంచి స్థాయిలో ఉంటారు. ఏదైనా పనిని కార్యసిద్ధితో పూర్తి చేయాలనుకుంటారు. పని చేసేటప్పుడు ఎవరైనా వీరిని అవహేళన చేసినట్లయితే అది ఎంతటి పనైనా సరే వెంటనే దాన్ని వదిలేస్తారు. వీరి యొక్క తొందరపాటు నిర్ణయం కారణంగా అనేక బాధలు పడతారు. సింహరాశి వారు సాంకేతిక పరమైన రంగాలలో రాణిస్తారు. సింహరాశి వ్యాపారుల విషయానికి వచ్చినట్లయితే వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఇది ఎంతో అనుకూలమైన సమయం కాబట్టి నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు ఈ సమయంలో ప్రారంభించడం ద్వారా మీ యొక్క వ్యాపారం అనేది 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతుంది. అంతేకాకుండా వ్యాపారంలో పై స్థాయికి చేరుకుంటారు. మీ యొక్క వ్యాపారం దేశ విదేశాలకు అభివృద్ధి చెందుతుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మీ యొక్క మాట తీరు సరిగ్గా లేకపోవటం కారణంగా మీకు భాగస్వాములకి మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మీ భాగస్వాములతో మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి ఆచితూచి మాట్లాడటం ఎంతో ముఖ్యం. అలాగే అనుభవం లేకుండా వ్యాపారం చేసినట్లయితే వ్యాపారంలో నష్టాలను చవిచూస్తారు. కాబట్టి సింహరాశి వారు ఏమైనా నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నట్లయితే
చేయాలనుకుంటున్న వ్యాపారం ఎంతవరకు మనం చేయగలం అనే విషయాలలో 1-2 సార్లు బేరీజు వేసుకొని నిర్ణయాలను నిపుణులను అడిగి సలహాలను తీసుకొని చేయటం మంచిది. తద్వారా వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. ముందు జాగ్రత్త లేకుండా దురుసుతనంతో నిర్ణయాలు తీసుకున్నట్లయితే వ్యాపారంలో నష్టాలను చవిచూస్తారు. అదేవిధంగా క్రీడా సంబంధిత ప్రక్రియల్లో పాల్గొంటారు. క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. సింహరాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ ఎక్కువ. వీరు ఆర్థికపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అంటే డబ్బులు వృధా చేయకుండా అవసరమైన విషయాలకే ఖర్చు పెడుతూ అనవసరమైన విషయాలకు డబ్బు ఖర్చు పెట్టరు. అమావాస్య తర్వాత సింహరాశి వారి జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి వీరి యొక్క ఆర్థిక పెరుగుదల అనేది మెరుగుపడుతుంది. డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. అన్ని రకాలుగా ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఆర్థిక క్రమశిక్షణ మెరుగుపడుతుంది. డబ్బులు ఖర్చు చేసే విషయంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం ద్వారా మంచి ఫలితం దక్కుతుంది. వృత్తిపరంగా సింహరాశి వారికి ఇది ఎంతో అనుకూలమైన సమయం. మీరు పూర్వం కష్టపడిన కష్టానికి తగిన ఫలితం ఈ సమయంలో రాబోతోంది. అంటే గత నెలలో మీరు ఏ విధంగా అయితే వృత్తిపరంగా ఎటువంటి కష్టాలు పడినప్పటికీ వాటి యొక్క ప్రతిఫలం అనేది మీకు ఈ సమయంలో అమావాస్య తర్వాత నుంచి కనిపించబోతోంది. అంతేకాకుండా ఎంతో కాలంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా పడుతున్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీకు సంతోషం లభిస్తుంది. ఉద్యోగాలలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న సింహరాశి వారికి ఈ సమయంలో ట్రాన్స్ఫర్స్తో కూడిన ప్రమోషన్ మీకు అందుతుంది. అలాగే మీ యొక్క జీతభత్యాలు అనేవి పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క పని నేర్పరితనం కారణంగా పై అధికారుల మెప్పును కూడా పొందుతారు. సహ ఉద్యోగుల సహకారం మీకు లభిస్తుంది. ఎంతో కాలంగా నిరుద్యోగంతో బాధపడుతున్న సింహరాశి వారికి మీ యొక్క నిరుద్యోగ సమస్యలన్నీ కూడా తీరిపోయి మీరు కోరుకున్న ఉద్యోగం మీకు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశి వారికి బంధువులతో కలహాలు ఇబ్బంది పెడతాయి. ఆత్మీయుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైరి వర్గం ఒకటి కానంత వరకు కూడా సింహరాశి వారు సంతోషంగా ఉంటారు. వైరి వర్గం ఒకటైనట్లయితే వీరందరూ కూడా సింహరాశి వారి యొక్క పతనానికి కారణమవుతారు. కుటుంబ కలహాల కారణంగా బంధువుల మధ్య విభేదాలు రోజురోజుకి పెరిగి అవి తీరని సమస్యలుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సింహరాశి వారు బంధువులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించడం మంచిది. మీరు శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు. ఎంతో కాలంగా మీ చేతుల మీదుగా జరగవలసిన శుభకార్యం వాయిదా పడినప్పటికీ కూడా అది ఈ సమయంలో పూర్తవుతుంది. అమావాస్య తర్వాత సింహరాశి వారికి జీవితంలో ఇదొక మహా అద్భుతమని చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య కలహాలు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా భాగస్వామిని అర్థం చేసుకోవటం ద్వారా ఆ కలహాలు తొలగిపోయి మీ యొక్క దాంపత్య జీవితం సుఖవంతమవుతుంది. సింహరాశి వారికి అమావాస్య తర్వాత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో వృద్ధుల అనారోగ్య సమస్యలకు గురవుతారు. కుటుంబంలో ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటం కోసం సూర్య భగవానుడిని సేవించడం శ్రేయస్కరం. మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం సింహరాశి వారు గోమాతను సేవించడం మంచిది. దుర్గా స్తోత్రం, దేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం పఠించడం ద్వారా మరిన్ని సత్ఫలితాలను పొందుతారు. సో చూసారు కదండి, అమావాస్య తర్వాత సింహరాశి వారికి జీవితంలో జరగబోతున్న అద్భుతాలు, అలాగే వారికి ఏ విధంగా అఖండ రాజయోగం సిద్ధిస్తుంది, సింహరాశి వారికి ఏ విషయంలో ప్రమాదం వాటిల్లబోతోంది, సింహరాశి వారికి రానున్న శుభ ఫలితాలేంటి, వారి జీవితంలో పొంచి ఉన్న ప్రమాదం గురించి, అదేవిధంగా మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం సింహరాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.